హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. భార్గవికి సుధాకర్పై అనుమానం కలిగి వెంటనే సంజయ్ లావణ్యని పిలిచి సుధాకర్కి తెలియకుండానే నెమ్మదిగా సుధాకర్ని ఆ రౌడీలను ఫాలో అవుతూ వెళ్తున్నారు ఈ ముగ్గురు. ఇక్కడ కారులో విజయ్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆదిత్య తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మధు ఆదిత్య భుజంపై పడుకొని మంచిగా నిద్రపోతోంది. అప్పుడు టైం 9:30. ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆదిత్య వెంటనే తన ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి తన భుజంపై పడుకొని ఉన్న మధు వైపు చూశాడు. మధు మంచి నిద్రలో ఉంది. ఆదిత్య తన ఫోన్ వైపు చూసి డిస్ప్లేలో భాస్కర్ అనే పేరు కనిపించగానే విజయ్ని కారుని ఒక పక్కగా ఆపమని చెప్పాడు ఆదిత్య. విజయ్ ఆదిత్య చెప్పినట్లే ఒక పక్కగా కారుని ఆపుతాడు. ఆదిత్య విజయ్తో, విజయ్, ఆ పక్కనే టీ స్టాల్ ఉంది కదా, నీకు నాకు టీ తీసుకురావా అని చెప్పాడు ఆదిత్య. అలాగే బావా అని చెప్పి విజయ్ కారు దిగి వెళ్తాడు. ఆదిత్య మధుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా సీట్లో పడుకోబెట్టి తనపై ఒక దుప్పటి కప్పి మధు నుదుటిపై చిన్న ముద్దు పెట్టి సౌండ్ రాకుండా జాగ్రత్తగా డోర్ వేసి ఆ కారుని ఆనుకొని ఆదిత్య భాస్కర్కి ఫోన్ చేస్తాడు. భాస్కర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, అన్నయ్య, మేము పెదనాన్నని తీసుకుని విజయవాడలోని హాస్పిటల్కి వచ్చేశాము. కానీ ఇక్కడ డాక్టర్లు ఎవ్వరూ లేరు. డాక్టర్లందరూ రేపు పొద్దున్నే వస్తారట. ఇప్పుడు పెదనాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాము, ఒక స్పెషల్ రూమ్ కూడా ఇస్తాము. కానీ రేపు ఉదయం 10 గంటల వరకు ఏ డాక్టరు హాస్పిటల్కి రారు అని, ఆ తర్వాత డాక్టర్లు వచ్చి ఇక్కడి పేషెంట్లను చెక్ చేస్తారు అని, అప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ పెదనాన్నకి ఇవ్వలేమని ఇక్కడ నర్సులు, డ్యూటీ డాక్టర్స్ చెప్తున్నారు. అప్పటికి నాగేంద్ర బాబాయ్ ఆ డాక్టర్లకు ఎంతగానో చెప్పి చూస్తున్నాడు. ఆ డ్యూటీ డాక్టర్లు వినిపించుకోవట్లేదు అన్నయ్య అని అంటాడు భాస్కర్. ఇంతకీ ఆ హాస్పిటల్ పేరేంటి భాస్కర్ అని అడుగుతాడు ఆదిత్య. భాస్కర్ హాస్పిటల్ పేరు, దాని అడ్రస్ మొత్తం వాట్సప్ చేస్తాడు. ఆదిత్య, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి భాస్కర్, ఆ డాక్టర్లే మీ దగ్గరికి వస్తారు, మీరు కంగారు పడకండి అని చెప్పాడు. అక్కడ విజయవాడలో హాస్పిటల్లో ఆదిత్య చెప్పినట్లే 5 నిమిషాల కల్లా డ్యూటీ డాక్టర్స్ నాగేంద్ర దగ్గరికి వచ్చారు. ఆ డ్యూటీ డాక్టర్లు భయపడుతూ, సార్, మీరు ఈ హాస్పిటల్ చైర్మన్ సార్ వాళ్ళ బంధువులని మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు సార్ అని చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉండగానే ఒక 20 నిమిషాల కల్లా ఆ హాస్పిటల్ చైర్మన్ అందులో పనిచేసే పెద్ద పెద్ద డాక్టర్లతో కలిసి రామయ్య రూమ్ దగ్గరికి చేరుతారు. నాగేంద్ర ఆశ్చర్యపోతూ భాస్కర్ వైపు చూశాడు. ఆ హాస్పిటల్ చైర్మన్ స్వయంగా అక్కడికి వచ్చి నాగేంద్ర వైపు చూసి, సారీ సార్, మా డ్యూటీ డాక్టర్లు, నర్సుల తరఫున నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇప్పుడే మీ అన్నయ్య గారికి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని అక్కడున్న పెద్ద డాక్టర్లకు సైగ చేశాడు ఆ చైర్మన్. వెంటనే రామయ్యకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే నిలబడి ఉన్న నాగేంద్ర, భారతి, రాజా, చంద్ర, భాస్కర్ ఆశ్చర్యపోతూ అక్కడ జరిగేదంతా చూస్తున్నారు. చైర్మన్ నాగేంద్ర దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా, సార్, మీకు ఇక్కడ విఐపి రూమ్ని అలాట్ చేస్తున్నాము. ఒక్కసారి ఆదిత్యవర్మ గారికి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళ పెదనాన్న గారికి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశామని చెప్పరా ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్గా నాగేంద్రని అడుగుతాడు ఆ చైర్మన్. భాస్కర్ వెంటనే ఆదిత్యకి ఫోన్ చేసి, అన్నయ్య, ఇక్కడంతా సెట్ అయిపోయింది, ఇదిగో నీతో బాబాయ్ మాట్లాడతాడట అని ఫోన్ని నాగేంద్ర చేతికి ఇచ్చాడు. నాగేంద్ర ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని హలో అనగానే, నాన్న, అక్కడ పెదనాన్నకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ఆ డాక్టర్లు
పెదనాన్నని మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు ఆదిత్య. హా, ఇక్కడ అంతా బాగానే ఉంది ఆదిత్య. నాగేంద్ర ఆదిత్యతో నువ్వు త్వరగా ఇక్కడికి రా ఆదిత్య అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు నాగేంద్ర. ఆదిత్య విజయ్ ఇద్దరు టీ తాగి, విజయ్ నువ్వు నా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకో, నేను కార్ని డ్రైవ్ చేస్తాను అని అంటాడు ఆదిత్య. విజయ్ ఆదిత్య చెప్పినట్లే పక్క సీట్లో కూర్చుంటాడు. ఆదిత్య డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో మధుని గమనించుకుంటూ చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య. ఇక్కడ సుధాకర్ని ఆ రౌడీలు ఇద్దరు కామిని ఉన్న కారు దగ్గరికి తీసుకొని వెళ్తారు. కారులో కామిని కూర్చొని ఉంది. సుధాకర్ని కూడా కారులో ఎక్కి కూర్చోమని చెప్పింది కామిని. సుధాకర్ కారుకు ఉన్న మిర్రర్ని కిందికి దించమంటూ సైగ చేశాడు. కామిని మిర్రర్ని కిందికి దించుతుంది. సుధాకర్ కామినితో, ఇప్పుడు నేను నీతో పాటు అక్కడికి రాలేను, రావడం కుదరదు. నాన్నగారికి హెల్త్ బాగోలేక ట్రీట్మెంట్ కోసం విజయవాడకు తీసుకొని వెళ్ళారు. కాబట్టి నేను ఈరోజు నీతో అక్కడికి రావడం కుదరదు. అయినా ఈరోజు నాకు కూడా హెల్త్ బాగోలేదు, నాకు బాడీ పెయిన్స్గా ఉన్నాయి. ప్లీజ్ ఈ ఒక్కరోజుకి నన్ను వదిలే కామిని. రేపు రాత్రి షార్ప్ 9 o'clock కల్లా నేను నీ దగ్గరికి వచ్చేస్తానుగా అని సుధాకర్ కామినితో చెప్పాడు. కామిని సుధాకర్ వైపు చూసి చిన్న స్మైల్ చేస్తూ, నీకు బాడీ పెయిన్స్గా ఉన్నాయా ఏంటి? నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా మీ ఆవిడ నిన్ను వదలలేదా? మరి అంతగా ఒళ్ళంతా నొప్పులు వచ్చేలా మీ ఆవిడ్ని నువ్వు సుఖపెట్టావా? అవునులే, ఎలా వదులుతుందిలే, ఎర్రటి జాంపండులా ఉంటావు. మరి ఇంట్లో మీ ఆవిడ్ని సుఖపెట్టావు, ఇక్కడ నన్ను సుఖపెట్టవా సుధాకర్? నా దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుంది కదా. వేషాలు ఆపి నోరు మూసుకొని కారు ఎక్కు. ఈరోజు 3 కొత్త చిలుకలు అక్కడికి వస్తాయని నువ్వు మర్చిపోయావా? నేను చెప్పింది విని నోరు మూసుకొని కారు ఎక్కు అని గట్టిగా అంటుంది కామిని. సుధాకర్, ప్లీజ్ కామిని, ఈ ఒక్కరోజుకు నన్ను వదిలే ప్లీజ్. రేపు నేనుగా నీ దగ్గరకు వచ్చేస్తానుగా అని రిక్వెస్ట్ చేస్తాడు సుధాకర్. ఒరేయ్, వీడు మంచిగా చెప్తే వినడురా, 4 తగిలించి వీణ్ణి కారు ఎక్కించండి అని కామిని రౌడీలకు ఆర్డర్ వేసింది. ఇదంతా దూరం నుంచి భార్గవి, సంధ్య, లావణ్య గమనిస్తూనే ఉన్నారు. కామిని చెప్పినట్లుగానే సుధాకర్ని కొట్టబోయారు ఆ రౌడీలు. సుధాకర్ వాళ్లను ఆపి, నేను ఎక్కుతాను, మీరు నన్ను కొట్టవలసిన అవసరం లేదు అని చెప్పి కారు ఎక్కి కూర్చుంటాడు సుధాకర్. కారు వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. భార్గవి ఆశ్చర్యపోతూ, ఎందుకని బావని వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని మరీ తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని సంధ్యని అడుగుతుంది భార్గవి. సంధ్య చిన్నగా నవ్వుతూ, ఇంకెక్కడికి వెళ్తారు అక్కయ్య, ఆ బంగ్లా దగ్గరికే వెళ్ళి ఉంటారు. మనం కూడా ఆ బంగ్లా దగ్గరికి వెళ్దాం పదా. నేను జాగ్రత్తగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను అక్కయ్య, మనం అక్కడికి వెళ్దాం పద అని అంటుంది సంధ్య. ఇంత రాత్రిపూట మనం అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదేమో సంధ్య అని డౌట్గా అడుగుతుంది భార్గవి. సంధ్య భార్గవి వైపు చూసి, నీ మొగుడు గురించి నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ రిస్క్ తీసుకోక తప్పదు అక్కయ్య. అయినా ఆ బంగ్లాలోకి వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు ముందుగానే చేశాను అక్కయ్య. మనం జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నీ మొగుడు ఏం చేస్తున్నాడో చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోక ముందే మనం జాగ్రత్తగా ఇంటికి వచ్చేద్దాం అని అంటుంది సంధ్య. సంధ్య మాటలకు భార్గవికి ఒక పక్క భయం కలుగుతున్నా మరో పక్క ఆ బంగ్లాలో బావ ఏం చేస్తున్నాడో ముందు
తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువయింది భార్గవికి. లావణ్య ఎంత చెప్తున్నా వినకుండా భార్గవి, సంధ్య ముందుకు కదులుతారు. ఇక తప్పక లావణ్య కూడా సంధ్య, భార్గవి వెనకాలే వెళుతుంది. ముగ్గురు కలిసి ఆ బంగ్లా దగ్గరికి చేరుకునేసరికి 30 నిమిషాలు పడుతుంది. అప్పుడు సమయం రాత్రి 9:45. ఆ చిన్న సందులో ఒక వ్యాన్ వచ్చి ఆగి ఉంది. చుట్టూ చీకటి. ఆ బంగ్లా దగ్గర చిన్న లైట్. అందులో నుంచి 18 నుండి 20 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ముగ్గురు ఆడపిల్లలను ఆ వ్యానులో నుంచి కిందకి దింపి లోపలికి తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఉన్న రౌడీలు. ఆ ముగ్గురు ఆడపిల్లలు స్పృహలో లేరు. ఇదంతా ఆ సందు చివర నిలబడి భార్గవి, సంధ్య, లావణ్య చూస్తున్నారు. ఆ వ్యాను వచ్చిన దారే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న రౌడీలు ఆ గేట్ ని క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు కూడా ఎంతో ధైర్యంగా ఆ బంగ్లా దగ్గరకు చేరి ఆ బంగ్లా వెనక వైపుకు వెళ్తారు. అంతకు ముందు సరోజ చేసినట్లే సంధ్య కూడా ఆ బంగ్లాకు వెనక వైపు ఉన్న గోడకు బొంత వేసి ఉండడంతో గోడకు ఇటుకరాళ్లను పేర్చి ఆ ఇటుకరాళ్ల మీద గుండా లోపలికి ముగ్గురు వెళ్తారు. సంధ్య, భార్గవి, లావణ్య నెమ్మదిగా అంతా గమనిస్తూ చుట్టూ చూస్తూ ఎవరైనా వస్తున్నారేమోనని గమనిస్తూ ముందుకు వెళ్తారు. సంధ్యకి ముందుగానే తెలుసు అక్కడ కుక్కలు ఉన్నాయని. అందుకే ముందు జాగ్రత్తగా మత్తుమందు కలిపిన కుక్క బిస్కెట్లను కూడా తనతో పాటు తెచ్చుకుంటుంది సంధ్య. ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టే ఆ సరౌండింగ్స్ లో కుక్కలు లేవు. సంధ్య, భార్గవి, లావణ్య నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. సంధ్య ఒక్కొక్క గదిని గమనిస్తూ ముందుకు వెళ్తోంది. కరెక్ట్గా 3వ గది వైపున కామిని మాటలు, సుధాకర్ అరుపు భార్గవి చెవిన పడుతుంది. వెంటనే భార్గవి ఆ గది దగ్గరే ఆగి ఆ గది కిటికీ తలుపులను తెరవటానికి ప్రయత్నించింది. నెమ్మదిగా ఆ కిటికీ తలుపులను తీసి లోపలికి చూసింది భార్గవి. భార్గవి గుండె ఒక్కసారిగా ఆగింది. కామిని బెడ్ మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటే కామిని కాళ్ళ దగ్గర సుధాకర్ మోకాళ్ళ మీద కూర్చొని ఉండగా ఆ ఇద్దరు రౌడీలు సుధాకర్ని కొరడాతో కొడుతున్నారు. కామిని సుధాకర్ మొహాన్ని పైకెత్తి ఇప్పటికైనా ఒప్పుకుంటావా సుధాకర్ అని అడుగుతుంది. సుధాకర్ ఆ దెబ్బలు తట్టుకోలేక అవునని తల ఊపుతాడు. అదేదో ముందుగానే ఒప్పుకోవచ్చు కదా సుధాకర్. ఇలా నిన్ను కొరడాతో కొడుతుంటే నా మనసుకి ఎంత బాధ కలుగుతోందో నీకు తెలియట్లేదు సుధాకర్ అని కామిని ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ సుధాకర్ మొహాన్ని తన వేళ్లతో టచ్ చేస్తూ వీడి బట్టలు విప్పండిరా అని అంటుంది కామిని. ఆ రౌడీలు సుధాకర్ని పూర్తిగా నగ్నంగా చేస్తారు. కామిని కూడా తన ఒంటి మీద ఉన్న బట్టల్ని తీసేసి బెడ్ మీద వెల్లకిలా పడుకుంటుంది. రారా వచ్చి నన్ను సుఖపెట్టరా. నువ్వు నన్ను సుఖపెట్టి ఇప్పటికీ వారం రోజులవుతోందిరా. నన్ను ఈరోజు తనివి తీరా సుఖపెట్టరా సుధాకర్ అని ఎంతో ప్రేమగా సుధాకర్ని పిలిచింది కామిని. సుధాకర్ మౌనంగా బెడ్ మీదకు వెళ్ళి కామిని పక్కకు చేరి కామినితో ఇంటిమేట్ అవుతున్నాడు. ఆ ఘోరాన్నంతా తన కళ్ళారా చూస్తోంది భార్గవి. భార్గవితో పాటు సంధ్య, లావణ్య కూడా అదంతా చూస్తున్నారు. భార్గవికి ఒక పక్క అసహ్యం కలుగుతున్న ఆ పరిస్థితులలో సుధాకర్ని చూస్తుంటే భార్గవికి జాలి కలుగుతోంది. సుధాకర్ మొహంలో ఇదంతా తనకు ఇష్టం లేకుండా తన చేత బలవంతంగా చేయిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది భార్గవికి. సంధ్య, లావణ్య కూడా తమకి ఆ పని చూడడం అసహ్యంగా అనిపించిన ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అరగంట సేపు కామినిని సుఖపెట్టాడు సుధాకర్. సుధాకర్ పూర్తిగా అలసిపోయాడు. ఏరా అప్పుడే నీలో సారం తగ్గిపోయిందా? అవునులే, రాత్రి పగలంతా నీ పెళ్ళాన్ని సుఖపెట్టావు కదా.
నా దగ్గరికి వచ్చేసరికి నీ మొగతనం తగ్గిపోయిందిరా, అంతే కదా అని అంటూ మళ్ళీ ఆ రౌడీలకు సైగ చేసింది కామిని. రౌడీలు కొరడాతో సుధాకర్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బలకు తాళలేక నిన్ను బాగా సుఖపెడతాను కామిని అని అంటూ మళ్ళీ కామినితో ఇంటిమేట్ అవుతాడు సుధాకర్. ఇదంతా చూసి తట్టుకోలేక భార్గవికి తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల చెంపల మీదకి కారిపోతున్నాయి. కామినికి విసుగు పుట్టి, ఈరోజు నువ్వు ఎంత నాతో చేస్తున్నా నాకు మూడు రావట్లేదురా, రేపు మాత్రం కరెక్ట్ టయానికి వచ్చి నన్ను సుఖపెట్టాలి. సరే, ఫ్రెష్ అయ్యి రాపో. ఇక్కడికి 3 అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళని కూడా నువ్వే చూసుకోవాలి కదరా. ఆ అమ్మాయిల్ని చూస్తే నీకు మంచి మూడొస్తుందిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని నవ్వుతూ అంటుంది కామిని. ఆ మాటలను విన్న భార్గవికి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. భగవంతుడా, ఈ దృశ్యాన్ని చూసి కూడా నా గుండె ఎందుకు ఆగిపోలేదు అని బాధపడుతోంది భార్గవి. తాను ఇంకా ఎంతటి ఘోరాన్ని చూడాలో అని తన మనసులో భయపడుతూనే ఉంది భార్గవి. సుధాకర్ ఏమీ చేయలేక మౌనంగా అలానే నీరసంగా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి మళ్ళీ బయటికి వస్తాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.